హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. డాక్టర్ సునీల్ చిన్నపిల్లల నిపుణుని వైద్య నిపుణుని. పిల్లల్లో చెవి నొప్పి తరచుగా రావడానికి కారణాలు ఏంటి సార్? చెవి నొప్పి రావడానికి రీజన్స్ చూసుకుంటే ఫస్ట్ మనము అనాటమీ ఆఫ్ ది ఇయర్ చూసుకుంటే మనకి ఇయర్ లో బాహ్య చెవి, తర్వాత మిడిల్ ఇయర్, మధ్య చెవి అని రెండు ఉంటాయి. సో ఈ రెండిట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పిల్లలకి విపరీతమైన చెవి నొప్పి వస్తుంది. సో బాహ్య చెవి సంబంధించి చూసుకుంటే బాహ్య చెవికి వచ్చే ఎగ్జిమా, కొంతమంది డ్రైనెస్ ఉండి బాగా ఇరిటేట్ కావడం, తర్వాత ఎక్స్టర్నల్ బాహ్య చెవికి మధ్య చెవికి కనెక్షన్ ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్ అంటాం. ఈ ఇయర్ కెనాల్లో వ్యాక్స్ పేరుకొని పోవడం కానీ, ఈ తర్వాత కొంతమంది వ్యాక్స్ కానీ వాటర్ కానీ పోయినప్పుడు రిమూవ్ చేయడానికి పిన్స్ కానీ, తర్వాత ఇయర్ బడ్స్ కానీ ఎక్కువ పెట్టడం వల్ల వచ్చే ఆ స్కిన్కి ఇన్ఫెక్షన్ వచ్చేసే కండిషన్ని ఓటైటిస్ ఎక్స్టర్నా అంటాం. సో దీనివల్ల సివియర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉంటుంది. అసలు చాలా వరకు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ చేసినా కానీ తగ్గదన్నమాట. ఇది కామన్గా ఎక్స్టర్నల్ ఇయర్ వల్ల వచ్చే ప్రాబ్లము. అలా కాకుండా మిడిల్ ఇయర్లో ఒక క్యావిటీ ఉంటుంది మధ్య చెవిలో. ఈ క్యావిటీలో ఇన్ఫెక్షన్ రావడము, దీన్ని ఓటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ అంటాం. సో యూజువల్గా దీనికి రావడానికి రీజన్ ఏంటంటే కామన్ కోల్డ్ వచ్చినప్పుడు నోస్ బ్లాక్ అయిపోయి మిడిల్ ఇయర్లో ఉండే ఎయిర్ బయటికి వెళ్ళకుండా ఎఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మధ్య నైట్లో కానీ, తర్వాత బేబీ పడుకున్నప్పుడు ఏ టైంలో కానీ ఎక్కువ సివియర్ పెయిన్ వస్తుంది. దీన్ని ఓటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్ అంటారు. సో యూజువల్గా చెవి నొప్పి విపరీతంగా రావడానికి ఓటైటిస్ ఎక్స్టర్నా ఒకటి, ఓటైటిస్ మీడియా విత్ ఎఫ్యూజన్, ఈ రెండు చాలా కారణాలు ఉంటాయి. బట్ ఇవి రెండు కూడా ఈజీగా డయాగ్నోస్ చేయడానికి, ఈజీగా ట్రీట్ చేసే కండిషన్సే. సో కానీ తరచుగా అంటే ఫ్రీక్వెంట్గా వస్తుంది అనుకుంటే ఏదన్నా అంటే ఫాల్టీ ఫీడింగ్ టెక్నిక్స్, అంటే ఫీడింగ్ ఇచ్చినప్పుడు భుజం మీద వేసుకోకపోవడము, ఫ్లాట్గా పడుకోబెట్టడం వల్ల, ఇచ్చిన మిల్క్ మిడిల్ ఇయర్లోకి వెళ్ళడం వల్ల తరచుగా వస్తుంది. అది కాకుండా టింపానిక్ మెంబ్రెయిన్ డ్యామేజ్ అయినప్పుడు యూజువల్గా దాంట్లోంచి వచ్చే పస్సు వీటి వల్ల కూడా ఫ్రీక్వెంట్గా మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఈ రీజన్స్ వల్ల కూడా చెవి నొప్పి వస్తుంది. థ్యాంక్ యూ సార్. యు ఆర్ మోస్ట్లీ వెల్కమ్. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.